వాటిని ఎన్నిసార్లు తిరిగేసినా లెక్కల్లో తేడా ఉండదు కాదంబరి. అలా అని గుడ్డిగా ముందుకు వెళ్ళలేం కదండి. ఈ మాట నిజం అత్తయ్య గారు. ఇంట్లో వాళ్ళకి పని అప్పచెప్తే ప్రతి పైసాని జాగ్రత్తగా కాపాడతారు. మరి పనోళ్ళకి అప్పచెప్తే ఇలానే ఎక్కడికక్కడ నొక్కేస్తుంటారు. మిస్టర్ కోటి, ఆ ఫైల్స్లో ఆఫీస్కి వెళ్ళకపోయినా వెళ్ళినట్టు, వెళ్ళిన తరువాత తమరు ఖర్చు చేసినట్టుగా కూడా ఉంది. అదేదో ప్రింటింగ్ మిస్టేక్ అయి ఉంటుంది మావయ్య గారు. అది మిస్టేకే అయినా నీలవేణి ఆ ఖర్చులన్నీ కొట్టిపారేసింది. మంచిదే కదా నాన్న. ఖచ్చితంగా మంచిదే. లెక్కల్లో తేడా వస్తే నీలవేణి మీ ఆయన జీతంలో కట్ చేసి పారేస్తుంది. మళ్ళీనా? మళ్ళీ మళ్ళీ అంటే ప్రతి నెల ఇలాగే చేస్తారా బావా? అంటే ఊహించని ఖర్చులు వస్తూ ఉంటాయి కదా. ఊహించని ఖర్చులు వస్తాయని తెలిసినప్పుడు అంత ఆదాయం వచ్చేంత అవకాశం, టాలెంట్ కూడా ఉండాలి. హలో ఆంటీ. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ ఎవ్రీబడి. రాచన కూర్చో. ఏం కావాలమ్మగారు? టీ టిఫిన్ ఏమొద్దు కానీ నీ టైం కాస్త కావాలి. ఇక్కడే ఉంటావా? తనకు అర్థం కాలేదనుకుంటా అర్చన. నీతో మాట్లాడాలనుకుంటుంది, కాసేపు ఆగమంటుంది. ఏంటి విషయం? మన కంపెనీకి వచ్చిన ఆఫర్ గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎఫ్ఆర్టీ కంపెనీతో టైఅప్ అయితే 100 కోట్ల ప్రాఫిట్ అని బయట అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, నేనే చెప్తున్నాను. ఆ డీల్ నీలవేణి టేకప్ చేసుకుంటుంది. ఎప్పుడు ఏం చేయాలో, ఎలా చేయాలో తనకి బాగా తెలుసు. మీరు చెప్తున్నారు సరే తారక్, కానీ ఆంటీ ఏం మాట్లాడట్లేదు. ఎవ్వరేం మాట్లాడినా ఇదే ఫైనల్. చూసారా వాడెలా మాట్లాడుతున్నాడు? నీ అభిప్రాయం ఏంటో చెప్పు కాదంబరి. అన్నీ మీరే నిర్ణయించుకున్నాక ఇక నేను చెప్పేదేముంది? నాకైతే అత్తయ్య గారికి ఇష్టం లేదు అనిపిస్తుంది. అమ్మ అభిప్రాయం తెలుసుకోకుండా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటే ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా. ఇక్కడ కోపతాపాల గురించి కాదు, ప్రాఫిట్ లాస్ల గురించి ఆలోచించాలి. ఇట్స్ ఎ డీల్, యు నో. లాభం వస్తే ముందుకెళ్తాం, నష్టం వస్తే అటువైపు అడుగు కూడా వేయం. ఈ 100 కోట్ల కాంట్రాక్ట్ తీసుకుంటే లాభం ఎలా వస్తుందనుకుంటున్నారు? అది ఎలా అన్న సంగతి ఎవరికీ తెలీదు. తారక్ సంతకం పెట్టమనగానే గుడ్డిగా సైన్ చేస్తుంది నీలవేణి. పొరపాటు పడుతున్నారమ్మగారు. నన్నే అంటున్నావా? అవును కాదంబరి. పొరపాటేంటో చెప్పు. నోటికొచ్చినట్టు మాట్లాడడం కాదు. అదే మాట నీలవేణంటే పళ్ళు రాళ్ళు కొడతాం. ఈ మాట కూడా తనంటే అయ్యగారు, నేను సమాధానం చెప్పాలని చూసిన సమస్య అయ్యేలా ఉంది. దయచేసి కాస్త ఓపిక పట్టండి. అది కాదు కానీ లాభం ఎలా వస్తుందో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయి. తప్పకుండా చెప్తాను. 100 కోట్ల కాంట్రాక్టు మనం తీసుకున్న తర్వాత అడ్వాన్స్ కింద 25 కోట్లు అడుగుతాం. మెటీరియల్కి ముందే డబ్బులు పే చేయకుండా మన గుడ్ విల్తో తీసుకొస్తాం. మార్కెట్ రేటు కన్నా ఓ 2 రూపాయలు తక్కువ చేసి అమ్ముతామని ముందే పబ్లిసిటీ చేస్తాం.
50 టన్నులు ప్రొడక్షన్ చేసే చోట 100 టన్నులు చేసి పెట్టుకుంటాం. కార్మికులకి ఉద్యోగస్తులకి నెల తర్వాత జీతాలు ఇస్తాం కాబట్టి మన మీద భారం పడదు. నెల తిరిగే లోపే మిగతా 75 కోట్లు ఇవ్వాలని కాంట్రాక్ట్ రాసుకుంటాం. ఆ లోపు సిద్ధం చేసిన వస్తువుల్ని వారం ముందే ప్రచారం చేస్తూ మార్కెట్లోకి వదిలేస్తాం. నెల తిరిగేలోపు ఎఫ్ఆర్డి కంపెనీ నుండి 75 కోట్లు వచ్చేలోపు ఉత్పత్తి సామర్థ్యం పెంచుకుంటే మన చేతిలో కనీసం 50 కోట్ల నుంచి 70 కోట్లు ప్రాఫిట్ ఉంటుంది. శభాష్, సూపర్ అమ్మా నువ్వు.